అష్టమి రోజున పుట్టాడంట శ్రీకృష్ణుడు. కష్టము సుఖమును ఒకటిగా చూసే భగవంతుడు. చీకటి రాత్రిన పుట్టాడంట శ్రీకృష్ణుడు. జగతికి జ్ఞానపు వెలుగును పంచిన సాకారుడు. కారాగృహమున పుట్టాడంట శ్రీకృష్ణుడు. కారాగృహమున పుట్టాడంట శ్రీకృష్ణుడు. గుణముల చెరను విడిపించేటి గురుదేవుడు. అష్టమి రోజున పుట్టాడంట శ్రీకృష్ణుడు. కష్టము సుఖమును ఒకటిగా చూసే భగవంతుడు. తన ఎవరో ఏంటో యాదున్నోడు గనుకే యాదవుడైనాడు. తను యాదవుడైనాడు. పురుషార్థాన్నిచ్చే పోతున్నోడు గనుకే మాధవుడైనాడు. మా మాధవుడైనాడు. ఆకారమే లేని ఆ దేవుడు సాకారమై ఉన్న గోవిందుడు. లోకాల నేలేటి లోకేశుడే గోవుల్ని కాచిన గోపాలుడు. సామాన్యుడైనాడు సర్వేశుడు. వందల మంది గోపికలకు ముక్తినిత్యంగా బృందావనమును చేరాడు నందకిషోరునిగా. అష్టమి బరున్న బ్రహ్మచారేగా సృష్టికంత మూలమైన బ్రహ్మతానేగా. అష్టమంది భార్యలున్న బ్రహ్మచారేగా సృష్టికంత మూలమైన బ్రహ్మతానేగా. అష్టమి రోజున పుట్టాడంట శ్రీకృష్ణుడు. కష్టము సుఖమును ఒకటిగా చూసే భగవంతుడు. తను త్రిగుణాలలో లేడని తెలుపుట కొరకే పింఛము పెట్టాడు, తలపై పింఛము పెట్టాడు. నవద్వారపు దేహము నాడిస్తాడు గనుకే వేణువు పట్టాడు, కరమున వేణువు పట్టాడు. తనలోని నాడుల్ని తెలిపేందుకే తిలకాన్ని దిద్దాడు నామాలుగా. శ్వాసల్లో భేదాన్ని చూపేందుకే పాదాన్ని మోపాడు ఒకవాలుగా. తనువంత జ్ఞానంగా నిలిచాడుగా. మూడు ఆత్మల బోధ చేసే గీతను గీశాడు. మూడు యోగములంటూ ముక్తికి మార్గము వేయంగా ధర్మజ్ఞానిని తీసివేసే బాధను తెచ్చాడు. కర్మలన్నీ కాల్చివేసే జ్ఞానమునిచ్చాడు. అష్టమి రోజున పుట్టాడంట శ్రీకృష్ణుడు. కష్టము సుఖమును ఒకటిగా చూసే భగవంతుడు.